వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏమిటి అని చెప్పని కొంతమంది అడిగిన తర్వాత కొంతమందికి చెప్పగలిగాం కొన్ని విషయాలు, కొంతమందికి చెప్పుకోలేకపోయాం. ప్రజా జీవితంలో కొనసాగాలని చెప్పంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా సాగాలని చెప్పని ఒక కోరికతోటి ముందుకెళ్దామని చెప్పని మేము ప్రయత్నం చేశాం. ఆ ప్రజా జీవితంలో కూడా కేవలం నా తండ్రి ఆశయం ముఖ్యమని చెప్పని ఆలోచనతోటి ముందుకెళ్ళాను. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడదు అని చెప్పని అర్థమైంది కాబట్టి బయటకు వచ్చేసాను. జగన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకునేటప్పుడు నా తండ్రి ఆశయం ఏంటి అని చెప్పని ఆయనకి చెప్పడం జరిగింది. నేను చేస్తానని చెప్పన్నారు. నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పన్నారు. కానీ సొంత తమ్ముడు కన్నా ఎక్కువ అని చెప్పని ఇలా చూస్తే మీరు సామాన్య ప్రజల్ని ఇంకే రకంగా చూస్తారని చెప్పని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీతో కొనసాగాలని చెప్పని కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవమానాలు పడుతూ పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా సరే అన్నీ దిగమింగుకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని జరిగిన అవమానాలు కానీ అలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను. నేను నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్తే ఒకసారి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, జనసేన వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఆయన అభిమానించేటప్పుడు ఎటువంటి పార్టీ ఇదని చెప్పని చూడరు. మా నాయకుడు కిందో లేదంటే మా మనిషి కిందో అని చెప్పని భావిస్తారు కాబట్టి అందరూ వస్తారు. అలాగే నా తండ్రి విగ్రహావిష్కరణకి వెళ్ళటానికి నేను ఎవడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చెప్పకుండా విగ్రహావిష్కరణకి వెళ్ళినందుకు అభిమానంతో ఎవడైనా వేరే ఊర్లో భోజనాలు పెడితే నా అదృష్టం కొద్దీ, నా అదృష్టం అంటే రంగగారు అబ్బాయి కిందని చెప్పి నేను చూశారు కాబట్టి రాత్రి 11 కూడా అంతమంది కుర్రోళ్ళు కేవలం భోజనం తీసుకెళ్ళటానికి అని చెప్పి రోడ్డు మీద ఆపి తీసుకెళ్లారు. అది కూడా పొరపాటు అయిపోయింది. అక్కడ లోకల్ కన్వీనర్కి చెప్పలేదని చెప్పంట, లోకల్ ఇన్ఛార్జి చెప్పలేదంట విగ్రహావిష్కరణకి వెళ్తున్నట్టు. అసలు అది అభిమానంతో డబ్బులు పోగు చేసి కాదు, అభిమానంతో జోబులో రూపాయి తీసి ఖర్చు పెట్టి అతను విగ్రహం పెడుతుంటే నాకు మా రంగగారు ముఖ్యమని చెప్పని పెడుతుంటే నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలో ఒకసారి చెప్తే బాగుండేదేమో. ఆ రోజు అసలు తీసుకోలేదు. తప్పు అయితే మీ పార్టీ రూల్స్ ప్రకారం నేను చేసింది 100% తప్పే. కానీ నా తండ్రి అభిమానుల్ని నేను సాటిస్ఫై చేయాలని చెప్పి అనుకున్నాను కాబట్టి నేను వెళ్ళానది. కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి. దానికి కూడా ఎవడు చెప్పి వెళ్ళావు నువ్వు, నీ ఇష్టమా, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే కుదురుతుందా, ఇది నా పార్టీ అని చెప్పంటే నా దగ్గర నిజంగా సమాధానం లేదు. ఎందుకంటే ఆయన పార్టీయే కాబట్టి అసలు ఇది నా పార్టీలో నువ్వు కేవలం ఒక తండ్రి లేని వాడివని జాలి చూపించి నా పార్టీలో ఉండనిస్తానని నేను చెప్పని 1-4 సార్లు పదే జాలి చూపించి ఇలా గుప్పిళ్ళు పెట్టి చేతిలో పెట్టి కూర్చున్నాను. వదిలేస్తే గాలి కొట్టుపోతామని చెప్పని ఏం న్యాయం ఉండదు ఇది. మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతున్నా సరే ఇవాళ కూడా ఆయన దేవుడి కింద భావిస్తారు. మీరు ఎవరో డబ్బులు ఇచ్చో విగ్రహాలు పెట్టించేది ఏం కాదు అసలు. ఇది కేవలం అభిమానంతో ఈ ప్రతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎవరు మా మీద జాలి చూపించలేదండి. అది జాలి చూపిస్తే ఇంతకాలం రాజకీయాల్లో ఉండేవాళ్ళం లేదంటే ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం కాదు.
వాళ్ళు చూపించే అభిమానంతో మేము ముందడుగులు వేసాం. అభిమానంతోనే ముందుకు కూడా వెళ్ళాలని చెప్పని కూడా మా అందరి కోరిక అది. కానీ సింహం కడుపున పుట్టినటువంటి రాధాబాబు ఈ రకంగా ఒక క్రూరమైన నరరూప ఆలోచనలు కలిగినటువంటి కుట్రలతో బుర్రంతా కూడా కుట్రలమైనటువంటి చంద్రబాబు నాయుడు ట్రాప్లో అంటే నక్కకి కుందేలు దొరికినట్టుగా అయిపోయిందా అనేది ఇవాళ రంగా గారి అభిమానులందరూ కూడా బాధపడే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నట్టు అందరూ కూడా. రాధాగారి బాబు గారు మాట్లాడుతూ సొంత తమ్ముడి కంటే ఎక్కువని చెప్పి జగన్ గారు నన్ను అవమానించారని చెప్పని వారు మాట్లాడారు. వాస్తవంగా రాధాబాబు గారిని జాయిన్ చేసిన రోజు లక్ష్మణులాగా రాముడు లక్ష్మణుని చూసుకున్నట్టుగా నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటా అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. రంగా గారి విగ్రహావిష్కరణకి నన్ను వెళ్ళొద్దని చెప్పని జగన్ గారు ఆంక్షలు పెట్టాడు అని చెప్పని రాధాబాబు గారు మాట్లాడారు. వాస్తవంగా జగన్ గారికి రాధాబాబు గారికి కూడా సన్నిహితంగా ఉన్నటువంటి కొడాల నాని గారికి కానీ నాకు కానీ విషయాలన్నీ కూడా తెలుసు. వారితో కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. రంగా గారు 100కు 100 రాజకీయాలకు అతీతమైన వాడు. ఆయన యశస్సు, రంగా గారి యశస్సు రాజకీయాల కంటే కూడా ఉన్నతమైనది, రాజకీయాల కంటే కూడా శిఖరాంతమైనది. 100కు 100 నేను ఒప్పుకుంటాను రాధాబాబు గారు చెప్పే మాటతో. కానీ రంగా గారి విగ్రహాల ఆవిష్కరణకి వెళ్తాక ఏ రోజు కూడా జగన్ గారు అడ్డంకి చెప్పలేదు. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శాఖ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పార్టీకి అధ్యక్షుడు జగన్ అయితే యువ పార్టీకి అధ్యక్షుడు రాధాబాబు గారు. మరి వారు ఏదైనా నియోజకవర్గంలో ఎవరన్నా పిలవనండి, వారు వెళ్ళొచ్చు ఎట్టి పరిస్థితిలో రంగా గారి విగ్రహం ఆవిష్కరింప చేయటానికి. ఎందుకంటే ఆ మహనీయుడి జన్మతా అదృష్టవంతుడు రాధాబాబు గారు, రంగా గారు కడుపును పుట్టడం అనేది. కాబట్టి ఖచ్చితంగా రంగాభిమానులు ఏ పార్టీలో ఉన్నా రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయటానికి ఆయన పిలవటం వారి ధర్మం, పిలుస్తారు, వెళ్తాం, ఈయన ధర్మం, వెళ్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, సార్ మన రాష్ట్రానికి యువజన విభాగానికి అధ్యక్షుడు ఆయన వచ్చి పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కానీ పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తులు కానీ వారితో కలిసి వారి విగ్రహం ఓపెన్ చేసి వెళ్ళిపోతే కనుక కనీసం మన పార్టీ ఆఫీస్కి రావటం కానీ లేదా వచ్చి ఇక్కడ కార్యకర్తలతో, ఎందుకంటే వారు కూడా ఈ రాష్ట్రానికి యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా రాధాబాబు మావాడు అని ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆశిస్తారు. రాధాబాబు మన ఆఫీస్కి రావాలి, మా అందరితో కలవాలి, మాతో ఫోటోలు దిగాలి, మేమందరం ఆయనతో దిగాలి, ఆయన్ని కలవాలి, ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి రాధాబాబుకి అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రంగా అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అందరం గర్వంగా ఫీల్ అవుతాం. రంగా గారి కొడుకు మాతో ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడని చెప్పని. అటువంటి వాడిని ఒకసారి కలవాలని చెప్పని ఆశించడం తప్పు కాదు, అది నేరం కాదు. వారందరూ చెప్పింది ఏంటంటే, రంగా గారి అబ్బాయి వచ్చినప్పుడు, రాధాబాబు వచ్చినప్పుడు ఒక్కసారి పార్టీ ఆఫీస్కి ఏ ఊరు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఆవిష్కరించుకొని కానీ పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా అందరినీ పార్టీ కేడర్ని కలుసుకుని వెళ్తే అందరం ఆనందపడతాం. ఒకసారి ఈ మాట రాధాబాబుకి చెప్పండి అని చెప్పని ఎక్కువ మంది జగన్ గారికి చెప్పడం వలన జగన్ గారు కూడా పిలిచి, రాధా అలా చేయటం కరెక్ట్ కాదు, ఒకసారి నువ్వు ఏ ఊరు వెళ్ళినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని కలువు, ఒకసారి వారితో కాసేపు కాఫీ తీసుకోవటం, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్తాం, అందరితో ముచ్చటించడం. నువ్వు కూడా ఒక ఆకర్షణ కలిగినటువంటి నాయకుడి, జన్మతా నువ్వు రంగా గారి అబ్బాయి కాబట్టి నీ మీద అందరికీ మోజు ఉంటుంది కాబట్టి అందరూ నిన్ను ఓన్ చేసుకుంటారు పార్టీ తరఫున, కాబట్టి నువ్వు వెళ్ళపోతే అందరూ గాయపడతారు కాబట్టి ఒకసారి నువ్వు వెళ్ళమని చెప్పని ఆయన చెప్పాడు. మేము కూడా వారికి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని మరి తమ్ముడు ఎందుకు చెప్తున్నాడో తెలియదు రాధాబాబు గారు. వారైతే జగన్ గారు మాత్రం ఏ రోజు కూడా రంగా గారి విగ్రహాల్ని నాకు చెప్పకుండానో లేకపోతే
వెళ్ళకూడదని రంగా గారి విగ్రహాలకు మీరు ఓపెన్ చేయడానికి వెళ్ళకూడదు, లేకపోతే నియోజకవర్గ సమన్వయకర్త పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని మాత్రం ఆయన ఏ రోజు చెప్పలేదు. దానికి ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులుగా ఉన్నాం కాబట్టి అది కరెక్ట్ కాదనేది కూడా వారు చెప్పింది సత్యదూరమైంది అనేది రంగా గారి అభిమానులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే